ఎకరం పొలం ఉంది, పొలాలు మీరు తీసుకుంటున్నారు. మా తరతరాల నుంచి సంపాదించుకున్న భూమి మీరు తీసుకుంటే మా బిడ్డలు మా కుటుంబాలు ఏమవ్వాలి? కనుక మా పొలాలు తీసుకుంటే ₹1,00,00,000 ఇచ్చి 1,200 గజం మాకు తలం ఇవ్వాలి. నెల నెల 10,000 ఇవ్వాలి. 10 మంది ఉన్నారండి. కోడళ్ళు ఏంది, కొడుకులు ఏంది, మనవాళ్ళు ఏంది, మన సంతానం ఏందండి? తరతరాలు సంపాదించిన భూమి ఇవాళ నువ్వు వచ్చి లేకపోతే మేమే అట్టేస్తాము. అందుకని మేము ధర్నా చేస్తున్నాం. ఎవరు ఎత్తనాడు? చంద్రబాబు కట్టలు ఏందా ఆయన చేసిన సౌకర్యం? చేసిన సౌకర్యాలన్నీ తీసుకున్నాడు. ఏందా ఆయన చేసిన సౌకర్యం? వాళ్ళని చేశాను అన్నమను. అదేమంటే పింఛన్ చెప్తాం. ఎవరు సాధకూడ సొమ్ము? గవర్నమెంట్ చెప్తాం పింఛన్ మాకు. ఆయన ఏమన్నా ఎత్తనాడా? ఆయన జనం మీద బతికవాడేగా. ఈ నోళ్ళు కొట్టి భూములు కొట్టి అన్ని తీసుకొని రాజధానికి ఇస్తారా మరి పొలం మీరు? ఇస్తారంటే ₹1,00,00,000 ఇచ్చి 1,200 గజాల భూమి ఇచ్చి కూలి వాళ్ళకి 10,000 ఇస్తే ఇస్తాం. మేము ఉండాం, పిల్లలు పాడు ఉంటాం. మరి బతకాలిగా. పిల్లలు చదువులేంది మాకుండా ఒక్కరావి. మా 2 కుటుంబాలు ఉంది. మరి మేము బతకాలిగా. ఈ దీక్ష 165 రోజులు తీసుకుంటే మరి అంత ఇవ్వాలిగా. ₹1,00,00,000 1,200 గజాల భూమి కూలీలు 10,000 ఇస్తే ఇస్తామంటున్నాంగా. మేము పనులు చేసుకొని బతకాలి. ఎకరం జాగ్రత్తగా చాకరీ పనులు చేసుకుంటాం. పనులు చేసుకొని బతుకుతాం. పరిస్థితులు బాగాలేదు. ఆటోలని లారీలని మరి భయమేగా. ఇచ్చారు అంత ఇచ్చారు అనుకో ఎకరానికి ఎట్ట కూడా పిల్లలు చదివించుకోవడానికి ఆరోగ్యం పరిస్థితులకి వాడుకుంటాం. భరోసా ఉంటుంది. మరి మా పరిస్థితి ఏంది? 1,200 గజాలు ఇవ్వాలి మాకు. ఎకరానికి ₹1,00,00,000. మాకు నెల వచ్చేది ₹10,000 ఇవ్వాలి. మరి మా పిల్లల పరిస్థితి ఎట్ట? వాళ్ళు చదివేది ఎట్ట? వాళ్ళు తినేది ఎట్ట? మా కుటుంబం ఎట్ట? 3 కొడుకులు నాకు. వాళ్ళు తినేది ఎట్ట? అదేను సార్. ఇక అంతే మా పరిస్థితి ఏందో మరి మీరంతా ఆలోచించుకోండి. అది చెబుతున్నాం. ఇంకా మేము 165 రోజులు ఇక్కడికి చేస్తున్నాం సార్. ఇక అదే సార్ మీరు దాన్ని సార్ మీకు అంతే మాకు వస్తున్నాం. మేము వర్క్నే వస్తున్నాం. మాకేం కూలి ఇట్లా ఏమి ఇట్లా మాకు పోరాటం కోసం మేము వస్తున్నాము. అదే అండి. మరి అంతేనండి. మరి చేసేది ఏం లేదు. మరి మాకు కూలి ఇట్లా ఏమి ఇట్లా మేము వర్క్నే వత్త కూర్చున్నాం. మాకు కావాలనే వచ్చాము. మరి అంతే సార్. మరి చేసేది మేము ఎట్ట బతకాలా? మరి బిడ్డలు ఎట్ట బతుకుతారు? వాళ్ళ పిల్లలు ఎట్ట బతకాలా? 66 రోజులు బట్టి మరి చేస్తున్నాం. ఏది వాళ్ళకిచ్చిన వాళ్ళు లేరుగా. ఏంది మా పరిస్థితి? ఆయన పొలం లాగేసుకుంటాడు. మా పరిస్థితి ఏంది? ఏ రోజుకి ఆ రోజు తెట్టుకొని తినేవాళ్ళే ఎట్ట బతకాలి? రైతులు పొలం ఇచ్చి రైతులు ఏం తినాలి? మరి మేము కోరుకున్న ఏది 1-3 బట్టల వస్తున్నారు, వీడియో తీస్తున్నారు, పోతున్నారు. మరి ఏది మాకు ఏ ఛానల్కి వచ్చినట్లేదు. ఏం జవాబు లేదు. తోటి భూములు ₹1,00,00,000 ఎకరానికి 250 గేజం 1,250. అదే మేము కోరుకునేది. కూలీలకు 10,000, నెలకు 10,000. మరి వాళ్ళు ఏం తినాలి? ఇప్పుడు మేము ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి మేము చేస్తున్నాము. ఎన్నాళ్ళు చేయాలి? ఎంత బతికిది? వాళ్ళే మాకేం డబ్బు పంపించలేదుగా. జనాన్ని కూర్చోబెట్టి పోబెట్టి డబ్బులు ఇవ్వండి. అస్సలు మాకు ఎవరు కలవలేదు. ఎవరు మాకేం చెప్పలేదు. మేము రైతుల కోసం బిడ్డల కోసం మేము చేస్తున్నాం. మనం కూర్చున్నాము. ఎకరానికి ₹1,00,00,000 భూమికి 1,250 గజాలు. మాకు నెలకు 10,000 ఇస్తే చాలండి. మాకు వ్యవసాయమేనండి. మాకు పిల్లలు ఆడపిల్లలు ఉండి 2 ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇండ్లు జరగాలి. మా ఆయన లేడండి. మా ఆయన చనిపోయాడు. ఎన్ని రోజులు అంటే మాకు న్యాయం జరిగేదాకా చేస్తాం. మాకు న్యాయం జరగాలి కదండి. అంతేనండి. 160 రోజులు. మాకు లేదండి. పొలం పాడడానికి పనులు ఉండవని మేము వచ్చి కూర్చుంటాం. మా పిల్లలు 2 వాళ్ళేమో నన్ను చూడరు. నేను కన్ను ఆపరేషన్ చేయించుకొని వచ్చాము. మొన్ననే పొలం బావాలి కన్ను ఆపరేషన్ చేయించుకొని. ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వమని 10,000 నైట్ కూలీలకి ఇవ్వమని కోరుకుంటున్నారు. అది